అహంకారం తొలగితేనే జ్ఞానం వెలుగుతుంది. మనిషి జీవితంలో అహంకారం ఒక నిశ్శబ్ద శత్రువు. అది మనసులో పెరిగితే మనం ఎదగడం కాదు, క్రమంగా కూలిపోవడం ప్రారంభమవుతుంది. నేను చేశాను, నేనే గొప్పనే భావన ఎప్పుడైతే మనలో పుట్టుతుందో అక్కడే ఆధ్యాత్మిక ఎదుగుదల ఆగిపోతుంది. ఈ సత్యాన్ని తెలియజేయడానికి ఒక గాఢ రచన గుర్తుంచు. అర్జునుని రథసారథిగా యుద్ధకృష్ణుడు ఉన్నాడు. కర్ణుడు బాణం వేస్తే అర్జునుని రథం వెనక్కి వెళ్తుంది. అదెందుకు శ్రీకృష్ణ? అది వీరత్వం వల్ల. అదే వెనక్కి జరిగింది. నేను తక్కువ శక్తివంతుడినా లేక కర్ణుడు గొప్పవాడా? ఓ అర్జున, నీలోని సంజ్ఞాతం ఈ శిబుకాన్ని నీవు కర్ణుడికి అత్తరాయనేది. కర్ణుడు ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు, కాని నీతో పాటు హనుమంతుడు ఉన్నాడు, నేను ఉన్నాను. అయినా కర్ణుడు చూపుతున్న శక్తి అసాధారణం, అందుకే అతను గొప్ప వీరుడు. ఈ మాట అర్జునుని అహంకారాన్ని కొంత తగ్గించింది. కాని మనసు పూర్తిగా శుద్ధి కావడానికి మరో సంఘటన జరిగింది. అర్జున, ఈ బ్రాహ్మణుడు కొలుస్తుంది. అవును ప్రభు, కాని అతని వద్ద ఒక కత్తి కనిపిస్తోంది. అవును, కాని ఇది నా ఆత్మావరాధలో కూడా శక్తి ఉండాలి. మీరు హింస చేయరని చెబుతారు, మరి ఈ కత్తి ఎందుకు? ఓ అని ప్రాంతి పొసెంచానేకి బాణపడతా. ఈ కత్తిని నావెచ్చుకుంటా పొడిమి నియమానాయి. నాకు 4 శత్రువులు ఉన్నారు. వారు కనిపిస్తే వారిని శివక్షీకొలచము. మొదటివాడు క్రోధం, చెడువాడు అహంకారం. మొదటివాడు నారదుడు. ఎప్పుడూ భగవంతుని నామస్మరణ చేస్తూ నా దేవునికి విశ్రాంతి లేకుండా చేస్తున్నాడు. రెండవది ద్రౌపది. రెండవది సమయం కాలకుండా భగవంతునిది గాయనంజీలో పిలిచేయండి. హా కృష్ణ, భయపడకు, నేనిక్కడున్నాను. ఇది 3వసారి. మానుకో ప్రహ్లాద. అంతంత నాపులాగా మరలా అబద్ధం కర్తిక్కడ చచ్చేస్తాడు, నమ్మండి. ఈ విన్న అర్జునుడు చివరి పేరు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. 4వ శత్రువు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అతను ఏం చేశాడు? తన దేవుడినే రథసారథిగా పెట్టుకుని యుద్ధంలో నడిపించాడు. అవును, మన విజయం ఖాయం. నేను అన్న భావన ఉన్నంత వరకు భక్తి పరిపూర్ణం కాదు. మనిషి ఎంత గొప్పవాడైనా భగవంతుడి ముందు అతను ఒక చిన్న బిందువే. భక్తి అంటే చూపించడం కాదు, అర్పణ చేయడం. నిజమైన భక్తి అంటే నేను చేస్తున్నాను అనే భావనను వదిలే శాంతి. భగవంతుడు ప్రేమను చూస్తాడు, అహంకారాన్ని కాదు. ఇది నా సేవ. ఓం నమో నారాయణాయ. అర్పణలో జీవితం కలిస్తేనే ఆత్మకు శాంతి కలుగుతుంది. అహంకారం తగ్గిన చోటే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు.